మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఇండస్ట్రీకి వచ్చి తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్నాడు. మొదట్లో 1-2 హిట్లు పడ్డా ఆ తర్వాత వరుస ఫ్లాప్లతో సినీ జీవితాన్ని నెట్టుకు వస్తున్నాడు. మధ్యలో చిత్రలహరి సినిమాతో హిట్ అందుకున్నాడు. కొద్దిగా ఊరటని ఇచ్చిన తర్వాత కూడా ఫ్లాప్స్ని చూశాడు సాయిధరమ్ తేజ్. ఇటీవల వచ్చిన విరూపాక్ష సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ని అందుకున్నాడు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ని అందుకుంది. అలాగే విరూపాక్ష 2 కూడా ఉంటుందని డైరెక్టర్ కూడా చెప్పారు. అందులో సాయిధరమ్ తేజ్ సరసన హీరోయిన్ సంయుక్త మీనన్ చేశారు. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ గాంజా సినిమా షూటింగ్లో బాగా బిజీగా ఉన్నారు. ఇక విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి భారీ మెజార్టీతో గెలుపొందారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 100% స్ట్రైక్ రేట్తో పోటీ చేసిన ఆయన అన్ని స్థానాల్లో గెలుపొందారు. 21 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్సభ సీట్లలో జనసేన అభ్యర్థుల విజయం సాధించారు. ఇక పిఠాపురం నుండి జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలుపొందిన విషయం మనకు తెలిసిందే. తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి అయిన వంగ గీతపై ఏకంగా 70,000 మెజార్టీతో విజయం సాధించారు పవన్. దీంతో పవన్కు శుభాకాంక్షలు, అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా పవన్ విజయంతో మెగా ఫ్యామిలీ పండగ చేసుకుంటోంది. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, నాగబాబు, అల్లు అర్జున్లు జనసేన అధిపతి అయిన పవన్ కళ్యాణ్కి విషెస్ చెప్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్కి ఎంతో ఇష్టమైన మేనలుడు హీరో సాయిధరమ్ తేజ్ అయితే పట్టరాని సంతోషంతో మునిగి తేలుతున్నాడు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే తన మామ పవన్ కళ్యాణ్ను కలిశాడు సాయిధరమ్ తేజ్. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ను ఆనందంతో సాయిధరమ్ తేజ్ ఎత్తుకున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ కూడా మేనల్లుడిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. గట్టిగా నవ్వేశారు. ఇంతలోనే పవన్ కళ్యాణ్ను అమాంతంగా ఎత్తేసుకున్నాడు సాయిధరమ్ తేజ్. దీనికి సంబంధించిన వీడియోలు ట్విట్టర్లో షేర్ చేశారు. మీ గెలుపు మా పొగరు, మా జనసేనాని పవన్ కళ్యాణ్ గారు నా హీరో, నా గురువు, నా హృదయం, అన్నింటికన్నా ముఖ్యం నా సేనాని అని తన ఆనందాన్ని అక్షర రూపం ఇచ్చారు సాయిధరమ్ తేజ్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మామ అల్లుడు సంబరాలు మామూలుగా లేవంటూ మెగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.